అంట లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం. అంటే మెడిసిన్స్ అన్ని మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు. నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 12 లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం. ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ పక్కనే గోదావరి ఉంది, కానీ గోదావరి ఉంది, మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడతా. ఖర్చులు అక్కడ సీనరేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో చిన్న చిన్న సవాళ్లు ఉన్నాయి. కొంతమంది ట్రాన్స్పోర్ట్లు కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు. మీరు రావడం 2-3 రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం, అక్కడి నుంచి 2 రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలన్న వాళ్ళు ఎత్తినేసే పరిస్థితి. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు, లారీ వస్తుంది, ఆ లారీలో గంట లోడ్ చేస్తారు, నేరుగా DCP వదిలేసి వస్తారు. ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 11 నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం. మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది. మీరే లారీ తీసేపోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు, మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసేపోయి మీరే తెచ్చుకోవచ్చు. ఇంకో పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి. నిన్న కూడా వర్షం పడింది, నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది, శుభ సూచకం. వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం. మీ పక్కనే పోలవరం ఉంది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాళ్ళ నాశనం అయిపోయింది, కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, గైక్ బండ్ దెబ్బతినింది. 2021కి అయిపోవలసిన ప్రాజెక్టు ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా, కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం. ఎక్స్పర్ట్ కమిటీ పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తా ఉంది. కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 కూడా మునిగిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి. అందుకని 440 కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం. అది పోయింది. ఇప్పుడు 990 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. అయినా కూడా పర్వాలేదు, మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు కావాలని మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మొన్నే రైతులకి 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, మీరు ధాన్యం ఇచ్చినటువంటి
2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం. ఎక్కడికక్కడ వస్తాం. ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కార్యక్రమాలు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు. ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం, దుర్వినియోగం చేయడం, ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవ్వమని చెప్పారు, నిలిపేశారు. నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేము ఇచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు, ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారీతనం తీసుకుని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని తీసి వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ సమస్యల్ని ఇప్పుడే మన వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలకి 16 వర్కులు ఇచ్చారు మొత్తం పంచాయతీ అంతా. ఈ గ్రామంలో సీసీ రోడ్లు 12 వేయాలని, 9.3 కిలోమీటర్లు వేయాలని, దీనికి 5,60,00,000 అవుతుంది. అదే మరిగా మురికి కాలువలు 5 చేయాలని, 4.5 కిలోమీటర్లు చేయాలని, దీనికి 2.2 కోట్లు అవుతుంది. అంటే 2,20,00,000 అవుతుంది. ఇది కాకుండా గ్రావెల్ రోడ్లకు 2 కావాలి, 3.5 కిలోమీటర్లు వేయాలి, 35 లక్షలు అవుతుంది. ఇది కాకుండా 10 ఏవైతే నేను చెప్పానో పశువులకు కావలసిన కొట్టాలు వేయడానికి 25 లక్షల రూపాయలు అవుతుంది. దగ్గర దగ్గర 10 మంది 10 ఎకరాల్లో హార్టికల్చర్ పెట్టుకుంటామన్నారు, దీనికి 10,50,000 అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అవెన్యూ ప్లాంటేషన్ వీటన్నిటికీ దగ్గర దగ్గర 8 లక్షలు అవుతుంది చెట్లు పెట్టడానికి. ఇంకో పక్కన పని కల్పించడానికి ట్రెంచులు తవ్వడానికి ఒక 9 లక్షలు అవుతుంది. అదేవిధంగా కొంతమంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఒక 5.5 లక్షలు అవుతుంది. కమ్యూనిటీ సోక్ పిట్స్ అంటే ఈ నీళ్లన్నీ ఎక్కడికక్కడ సింక్ చేయడానికి దీనికి కూడా ఒక 1,20,000 అవుతుంది. ఇవి కాకుండా కొంతమంది ఇండివిజువల్గా మేము కూడా దూకోవాలన్నారు మరుగుదొడ్డు కోసం. అలాంటి వారికి సోక్ పిట్ దోగితే ఒక 60 లక్షలు కావాలన్నారు. ఇవి కాకుండా ఇంకొక పక్క దగ్గర దగ్గర 600 మీటర్లు మట్టి మురం రోడ్డు కావాలన్నారు, దీనికి కూడా 3,60,000 అవుతుంది. ట్యాంక్ రిపేరుకు ఒక 12 లక్షలు అవుతుంది. కాలువల రిపేరుకి 4,25,000 అవుతుంది. బరియల్ గ్రౌండ్కి మొత్తం ల్యాండ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే 1,20,00,000 అవుతుంది. అది కూడా ప్రపోజల్ పెట్టారు. ఇది కాకుండా ఫీల్డ్ కాలువలకి 46,000 అవుతుంది. అదే సమయంలో కాంపౌండ్ వాల్స్ కట్టాలన్నారు, 10 లక్షలు అవుతుంది. మొత్తం కలిసి 16 పనులు, మొత్తం దీనికి 10,20,00,000 అవుతుంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సంవత్సరం ఈ 16 పనులు అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ గ్రామ సభకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పనులు కానీ మీరందరూ ఒప్పుకుంటే పూర్తి చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, మీ అందరూ కూడా ఆమోదయోగ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీ గ్రామంలో చూస్తే ఆదాయం కూడా ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, నరేగా డబ్బులు వస్తాయి. ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. వివిధ రూపేణ క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు. 3వసారి సర్పంచ్ అయినట్టు, ఒకసారి ఆయన భార్య, మళ్ళా అయినట్టున్నాడు. అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం. మనిషి సిన్సియర్గా ఉన్నాడు, నీతి నిజాయితీ కనపడొస్తున్నాడు. ఇది శుభ పరిణామం. మీ అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 2,76,111 రూపాయలు వస్తుంది. తలసరి ఆదాయం గ్రాంటు 1,14,480 రూపాయలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ కింద
11,81,189 రూపాయలు వస్తుంది. హౌస్ ట్యాక్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకుంటే 18,99,711 రూపాయలు వస్తాయి. మామిడి యార్డు మార్కెట్ వేలం వల్ల 5,06,54,350 రూపాయలు వస్తుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు 72,84,005 రూపాయలు వస్తాయి. మొత్తం ఆదాయం చూస్తే 1,14,09,845 రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఊర్లో జనాభా కూడా 12,000 జనాభా ఉంది. పెద్ద గ్రామం. కొన్ని మండలాలు కూడా ఇంతే జనాభా ఉంటాయి. అలాంటి గ్రామం ఇది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే 5,411 మంది మహిళలు ఉన్నారు. 5,544 మంది మగవాళ్ళు ఉన్నారు. ఓటర్లు 8,799 ఉన్నాయి. మొత్తం ఇళ్లు 3,872 ఇళ్లు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు 72%. ఇది కూడా 2011 సెన్సస్. ఇప్పుడైతే 90%, 95% ఉంటుంది. చాలా వరకు ఇంప్రూవ్ అయి ఉంటుంది. రైతులు 1,660 మంది ఉన్నారు. రైతు కూలీలు 2,368 మంది ఉన్నారు. దళితులు దగ్గర 3,404 మంది దళితులు ఉన్నారు. గిరిజనులు 53 మంది ఉన్నారు. గ్రామంలో భూమి 3,850 ఎకరాలు ఉంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అంత భూమి ఉంది. అంటే దగ్గర ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరా ఆవరేజ్ వస్తూ ఉంది. ఇది ఈ గ్రామంలో ఉండే ఒక అసెస్మెంట్. ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఓసారి నా ఆడబిడ్డలు నన్ను మర్చిపోయారు, కానీ నేను మాత్రం వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేదు. నా మానస పుత్రిక మా ఆడబిడ్డల డాక్రా సంఘాలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో మంది వచ్చారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మా డాక్రా సంఘాలను ఏమీ చేయలేకపోయారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ ఊర్లో 3,335 మంది 316 సొసైటీలు ఉన్నాయి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇళ్లన్నీ ఇప్పుడు చెప్పాను, అవన్నీ కూడా పాతవన్నీ పూర్తి చేసి కొత్తగా ఇస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1,283 ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అయితే 190 దాకా ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీరో పావర్టీ అంటే ఈ ఊర్లో 100% పేదలు లేకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. నేను రాబోయే రోజుల్లో ఒక మిషన్కి ఆలోచిస్తున్నాను. టెక్నాలజీ యుగంలో ఉన్నాం, సంపద సృష్టిస్తున్నాం, కానీ సంపద అంతా కొంతమందికి వెళ్తా ఉంది. చాలా మంది పేదరికంలో బాధపడుతున్నారు. అందుకే జీరో పావర్టీ అంటే ఎక్కడా పేదవాళ్ళు లేకుండా మొట్టమొదటిసారిగా వాళ్ళపైన శ్రద్ధ పెట్టి కనీస అవసరాలు వాళ్ళకి ఇచ్చి కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపించేదానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే ఒక మాట చెప్పా, బాగా పైకి వచ్చిన 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవడం, వాళ్ళందరికీ అండగా ఉండడం, వాళ్ళకి ఆదాయం పెంచే మార్గాలు చూపించగలిగితే, ఆ పిల్లల్ని బాగా చదివించగలిగితే పేదరిక నిర్మూలన జరుగుతుంది. అందుకే మళ్ళీ జనవరిలో జన్మభూమి 2.0 తీసుకొస్తున్నాను. రెండోసారి జన్మభూమి. ఆ రోజు జన్మభూమిలో గ్రామానికి ఏం కావాలన్నా మీరు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కాలేజీలు పెట్టారు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కావాల్సింది మళ్ళీ జన్మభూమితో, ఆ స్ఫూర్తితో ప్రపంచంలో ఎక్కడ మీరున్నా మీతో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా అవసరాలున్నాయి, మీరు కూడా రండి, అందరం కలిసి పనిచేద్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, గ్రామంలో ఉండే ప్రజల్ని మనతో సమానంగా ముందుకు తీసుకుపోదాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 25 ఏళ్లకు మనపు
నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మీ పిల్లల్ని చదివించమని